గుడ్ మార్నింగ్, ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడాలనుకున్నటువంటి మాటని మనం చూద్దాం. యెషయా గ్రంథము 44వ అధ్యాయం 3వ వచనంలో దేవుని యొక్క వాక్యం ఇలాగ సెలవిస్తుంది. నేను గల వాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈ ఉదయకాల సమయంలో మనం ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. ఎస్, మనం చాలా వాటి కొరకు ఆశపడుతూ ఉంటాం, దాహం కలిగి ఉంటాం. సంసోను దెలైలా కొరకు దాహం కలిగి ఉన్నాడు, కానీ దేవుడిచ్చిన అభిషేకాన్ని, దేవుడిచ్చిన బలాన్ని కోల్పోయిన వ్యక్తిగా ఉన్నాడు. బట్ ఈ ఉదయకాల సమయంలో లెట్ us రిమైండ్ ourselves ఏమని అంటే, మనం నిజంగా దేవుడు కొరకు ఆశ కలిగి ఉన్నామా లేదా అని. దేవుడు అంటున్నాడు, నేను గల వాని మీద నీళ్లను కుమ్మరిస్తా అంటే ఆయన ఆత్మను దేవుడు కుమ్మరిస్తాను అని వాగ్దానం చేస్తున్నాను. when his spirit is in us, ఖచ్చితంగా మనం ప్రతి ఒక్క దాన్ని దాటుకుంటూ వెళ్ళగలిగిన సామర్థ్యాన్ని దేవుడు మనకి ఇస్తాడు. ఖచ్చితంగా మనం ఉన్నతమైన స్థితిలో స్థిరపడడానికి దేవుడు మనకి సహాయం చేస్తాడు. సో ఈ ఉదయకాల సమయంలో నువ్వు దేని కొరకు నువ్వు దాహం కలిగి ఉన్నావు, దేని కొరకు నువ్వు థర్స్ట్ కలిగి ఉన్నావో ఒక్కసారి ఆలోచించుకుంటావా? ఎస్, గెట్ థర్స్టీ ఫర్ గాడ్, ఫర్ ది స్పిరిట్ ఆఫ్ గాడ్. ఈరోజు దేవుడి యొక్క ఆత్మ కొరకు గనక నువ్వు ఆశ కలిగి ఉంటే ఆయన నిన్ను నింపి నిన్ను వాడుకొనగలిగిన సమర్థుడై ఉన్నాడు. సో ఈరోజు నీ జీవితాన్ని పరీక్షించుకొని దేవునికి అప్పచెప్పుకుంటావా? హ్యావ్ అ బ్లెస్డ్ డే అహెడ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.